ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇండస్ట్రీలో హీరోలకి 1-2 సినిమాలతో మంచి గుర్తింపు వస్తే హీరోయిన్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారైంది. ఎన్ని సినిమాలు చేసినా కూడా సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినంత వరకే వాళ్లకు క్రేజ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. హీరోలు చేసే చాలా సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్ల కెరీర్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. ఎందుకంటే వాళ్లకు 2-3 సినిమాలతో సక్సెస్లు వచ్చినప్పటికీ ఒక్క ఫ్లాప్ సినిమా పడితే మాత్రం వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా స్టోరీ అనేది హీరోని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సినిమాల్లో హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక హీరోయిన్స్ ఉన్నప్పటికీ హీరోలకు సపోర్ట్ చేసే క్యారెక్టర్లో కానీ లేదంటే పాటలకు మాత్రమే పరిమితమయ్యే పాత్రను కానీ పోషిస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ కెరియర్కి సినిమా హెల్ప్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక అల్టిమేట్గా సినిమా సక్సెస్ అయితే అందులో నటించిన హీరోయిన్స్కి కూడా చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది. కానీ రష్మిక మందన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ని సాధిస్తూ ఉండటం విశేషం. పుష్ప 2 సినిమాతో భారీ హిట్నిచ్చిన రష్మిక ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంటుంది. ఇక రీసెంట్గా పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన చావా సినిమాతో రష్మిక మరోసారి తన సత్తా చాటుకుంది. నటనలోనూ రష్మిక అద్భుతమైన నటనను కనబరుస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు చాలా మంచి గుర్తింపు అయితే లభించింది. ఆమె తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానని ఈ సందర్భాల్లో తెలియజేసింది. మరి ఏది ఏమైనా ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగాలనే ఉద్దేశంతో తనున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఇప్పుడు ప్రతి హీరో సినిమాలో తనని హీరోయిన్గా తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమెకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ప్రతి భాషలోని స్టార్ హీరోలు సైతం ఆమెతో ఒక్క సినిమా అయినా చేయాలి అని కోరుకుంటున్నారు అంటే ఆమె ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు.